Hello everyone, welcome back to the series of Explained. So myself Dr. Karthik, faculty of Sairam Sampatirao Education. Today we are going to discuss about the OTT regulation bill. సార్ అసలు ఏంటి ఓటీటీ ఓటీటీ అంటే ఏంటి? సో ఓటీటీ మీన్స్ ఓవర్ ద టాప్ మీడియా సర్వీసెస్. ఓకే, సో ఓవర్ ద టాప్ మీడియా సర్వీసెస్ని మనం ఏమంటామా? ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటామమ్మా. ఓకే, సో దీస్ ఓటీటీస్ ఆర్ ఎస్పెషలీ ఆఫరింగ్ ద సర్వీసెస్ టు ద వ్యూవర్స్. ఓకే, సో వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో, సో వాళ్ళకి ఏం చేస్తుంది ఒక మీడియా అనేది. ఓకే, సో దిస్ మీడియా ఈజ్ ఆఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ త్రూ ద ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్ ద్వారా వీళ్ళకి ఏం చేస్తుంది, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో వితౌట్ ఎనీ ఇంటరప్షన్, సో త్రూ ద ఇంటర్నెట్, సో దే ఆర్ ఆఫరింగ్ ద ఎంటర్టైన్మెంట్ to all the subscribers, all the viewers who are on the OTT platform. ఓకే, సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ, ఆ వ్యూవర్స్ అందరికీ కూడా ఏం చేస్తుందమ్మా, సో సర్వీసెస్ అనేవి ఇంటర్నెట్ ద్వారా సో ఓటీటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా ఈ ఓటీటీ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అమ్మ, సో దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద వే బ్యాక్ ఇయర్ ఆఫ్ 2000. సో 2000 టైంలోనే మనకి ఈ యొక్క ఓటీటీ అనేది మోస్ట్ ఆఫ్ ద యూఎస్ఏలో మనకి ఈ యొక్క ఓటీటీ సర్వీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. Okay, so later on with the improvement of internet services, this OTT is began to rise in a very very rapid way. చాలా శరవేగంగా ఇది మొత్తం ప్రపంచం అంతా వ్యాపించిందని చెప్పొచ్చు. ఓకే, సో ఎర్లీగా మనకు 2000లో మనకు స్టార్ట్ అయినప్పటికి కూడా, సో ఆఫ్టర్ ద ఇంటర్నెట్ ఈజ్ ఎమర్జింగ్, ఆఫ్టర్ ద 3G స్పీడ్స్ అండ్ 4G స్పీడ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ ఎరీనా, సో దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ద ఓటీటీ సర్వీసెస్. ఓకే, సో అట్లా ఓటీటీ సర్వీసెస్ అనేవి చాలా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయన్నమాట. ఓకే, అండ్ నెట్ఫ్లిక్స్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ ఓటీటీ ప్లాట్ఫామ్ దట్ వాజ్ ఇన్ ద యూఎస్ఏ. ఓకే, సో యూఎస్ఏలో ద టాప్ మోస్ట్ ఓటీటీ సర్వీస్ ఎవరిదమ్మా అంటే నెట్ఫ్లిక్స్ అని చెప్పాలి. సో ఇండియాలో ఇది వే బ్యాక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2008. ఓకే, సో రిలయన్స్ లిమిటెడ్ started the first OTT services in India, okay, with the name called Big Flix. Okay, Big Flix అనేటువంటి నేమ్తో మనకి రిలయన్స్ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఇండియన్ ఓటీటీని తీసుకురావడం అయితే జరిగింది. ఎప్పుడు 2008లో దీన్ని తీసుకొచ్చారు. సో ఇనీషియల్లీ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఏ డివిడి సర్వీసెస్. ఓకే, సో లేటర్ ఆన్ ద డివిడి రెంటల్ కాస్త ఏమైంది, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యొక్క ఓటీటీ సర్వీస్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది మనకి రాను ఏమైందమ్మా, ఓటీటీస్ని ఎక్కువగా నిలబెట్టిందనే చెప్పాలి. ఓకే, లేటర్ ఆన్, ఓకే, ఈవెన్ దో ద ఆన్లైన్ స్ట్రీమింగ్ ఈజ్ అవైలబుల్, బట్ ద నెట్ ఛార్జెస్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద ట్రాయ్. ఓకే, సో ట్రాయ్ విధించినటువంటి నెట్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉండేవి అనమాట. ఓకే, సో ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ ద వే బ్యాక్ ఆఫ్ 2015 ఎరా, ఓకే, బిఫోర్ ద జియో ఎమర్జెస్ ఇన్ టు ద మార్కెట్, సో జియో రాకముందు ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ ఈ యొక్క మిగతా సర్వీసెస్ అన్నీ కూడా, సో దే యూస్ టు ఆఫర్ 1 GB ఆఫ్ 3G నెట్వర్క్. ఓకే, విత్ ఎ రేట్ ఆఫ్ 250+ రూపీస్. ఓకే, 1 GB డేటా కొనాలంటే దాదాపుగా 250 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఓకే, సో అంత కాస్ట్లీగా ఉండేది అనమాట నెట్. ఓకే, సో ఆఫ్టర్ ద జియో ఎమర్జెస్, ఓకే, ఆఫ్టర్ ద జియో ఎమర్జెస్ ఇన్ టు ద మార్కెట్, సో ద డేటా ప్రైసెస్ వర్ కంటిన్యూస్లీ రెడ్యూస్డ్. ఓకే, సో డేటా ప్రైస్ అనేవేమో గణనీయంగా పడిపోయినాయి. ఓకే, సో రైట్ నౌ ద డేటా ఇన్ ఇండియా ఈజ్ గెట్టింగ్, ఓకే, సో వీ హ్యావ్ గెట్టింగ్ 7 రూపీస్ పర్ 1 GB. దాదాపుగా 7 రూపాయలకి 1 GB డేటా అనేది మనకి ఇప్పుడు లభిస్తుంది. ఓకే, సో బికాస్ ఆఫ్టర్ ద రెవల్యూషనరీ ట్రెండ్, ఓకే, ఎమర్జెస్ బై ద జియో, సో జియో రావడం వల్ల ఏమైందమ్మా, సో అన్ని కంపెనీలు కూడా ఈ యొక్క డేటా ఛార్జెస్ అనేవి గణనీయంగా తగ్గించారు. ఓకే, సో దిస్ లెట్ టు ద సర్జ్ ఆఫ్ ఓటీటీ. ఓటీటీ అనేది విపరీతంగా పెరగడానికి కారణం ఏంటమ్మా, ఇంటర్నెట్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం. ఓకే, సో ఇప్పుడు అందరూ కూడా, ప్రతి పౌరుడు కూడా, సో ఎవ్రీ వన్ హ్యాస్ ద మొబైల్, సో అందరికీ కూడా మనకు మొబైల్ అనేది చేతిలో ఉంటుంది. సో మొబైల్లో రీఛార్జ్, ఓకే, డేటా రీఛార్జ్ అనేది కూడా చాలా తక్కువ. ఓకే, దాదాపుగా మనకి సో 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 250 రూపీస్ వరకు మనం డేటా రీఛార్జెస్ అనేది చేసుకుంటున్నాము. ఓకే, సో ఎవ్రీడే వీ హ్యావ్ గెట్టింగ్ 1 GB to 2 GB దాదాపుగా ఎవ్రీ పర్సన్కి, ప్రతి ఒక్కరు కూడా. సో ఈ యొక్క ఇంటర్నెట్ అనేది అఫోర్డబుల్గా మారిపోయింది. సో దానివల్ల ఏమైంది, ఇంటర్నెట్ అనేది ఈజీగా అందరికీ చేరువవడం వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా విపరీతంగా మనకి
సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఓటీటీ ఇన్ ద ఇండియా యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్ వైడ్. ఓకే, సో అట్లా ఈ విధంగా మనకు ఓటీటీ టెక్నాలజీ అనేది ఇంటర్నెట్ ఫ్లరిష్ అవ్వడం వల్ల, మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర ఉండడం వల్ల, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవడం వల్ల, సో అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రావడం వల్ల ఏమైందమ్మా, సో విపరీతంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా ఎక్కువగా మష్రూమ్స్ అలా గ్రో అవుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ దిస్ ఓటీటీ ఎస్పెషల్లీ ఇన్ ఇండియాలో అయితే మనకి సో మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ వేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హాట్స్టార్. సో హాట్స్టార్ దాదాపుగా 5 కోట్ల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారమ్మా. సో హాట్స్టార్ తర్వాత మనకి అమెజాన్ ప్రైమ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, సో అట్లాగే సోనీ లైవ్ అనేది థర్డ్ ప్లేస్లో మనకి సో 1.2 క్రోర్స్లో మనకి ఈ యొక్క సబ్స్క్రైబర్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఓటీటీ సర్వీసెస్. సో వాట్ టు రీడ్ ఇన్ ద ఓటీటీ సర్వీసెస్. ఓకే, సో ఫస్ట్ ఓటీటీ సర్వీసెస్ గురించి మనం చదవాలంటే సో వీ నీడ్ టు స్టడీ అబౌట్ ద ట్రాయ్, టెలికామ్ రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సో మనం చూడాల్సింది. ఆ తర్వాత మనం ఓటీటీ సర్వీసెస్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత సో టెలికామ్స్ వర్సెస్ ఓటీటీ యాప్స్. ఓకే, ఇది కీ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. దీన్ని మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత సో డ్రాఫ్ట్ టెలికామ్ బిల్ అండ్ రెగ్యులేటింగ్ ద ఓటీటీ సర్వీసెస్. ఓకే, సో ఫైనల్గా రెగ్యులేటింగ్ ద ఓటీ సర్వీసెస్, డ్రాఫ్ట్ టెలికామ్ బిల్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ విల్ రీడ్ ఇన్ ద పర్టికులర్ క్లాస్ సెషన్. సో కాంటెక్స్ట్లోకి వెళ్తే న్యూస్లో ఉన్నటువంటి ఐటమ్ ఏంటమ్మా, ద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ కన్సల్టేషన్స్ ఆన్ ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్ లైక్ వాట్సాప్, జూమ్ అండ్ గూగుల్ మీట్ కెన్ బి రెగ్యులేటెడ్. సో అంటే ఏం చెప్తున్నారమ్మా, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సో దే ఆర్ సేయింగ్ దట్ వీ స్టార్టెడ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఓకే, సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ని మనం రెగ్యులేట్ చేయాలని చెప్పి ట్రాయ్ అనుకుంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కన్సల్టేషన్స్ అయితే స్టార్ట్ చేసింది. సో కన్సల్టేషన్ చేస్తున్నప్పుడు ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఎవరెవరిని రమ్మంటుంది. ఓకే, అంటే ఆల్ ద ఓటీటీ పీపుల్ని మనకి ఈ యొక్క ట్రాయ్ అథారిటీ పిలిచిందనమాట. అండ్ దే స్టార్టెడ్ కన్సల్టేషన్ సర్వీసెస్ అండ్ కమ్యూనికేషన్ విత్ ఆల్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఓకే, సో దట్ ఇన్ దట్ దే డిస్కస్డ్, దాంట్లో ఏం చెప్పారమ్మా, సో వీ వాంట్ టు రెగ్యులేట్ యువర్ ఓటీటీ సర్వీసెస్. సో అట్లాగే ఓటీటీ సర్వీసెస్తో పాటు కమ్యూనికేషన్ సర్వీసెస్ కూడా రెగ్యులేట్ చేద్దాం, లైక్ వాట్సాప్ సర్వీసెస్, జూమ్ సర్వీసెస్, గూగుల్ మీట్, ఇవన్నీ కూడా మనం సో లైవ్ స్ట్రీమింగ్ ఏదైతే జరుగుతుందో ఓటీటీస్లో కానీ లేదా కమ్యూనికేషన్ యాప్స్ లైక్ వాట్సాప్, జూమ్, గూగుల్ మీట్ ఇట్లాంటివన్నింటినీ కూడా సో ట్రాయ్ నిబంధనలోకి తీసుకురావాలని చెప్పి ఎవరు అనుకుంటున్నారమ్మా, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక డెసిషన్ అయితే తీసుకుంది. ఓకే, సో ఎట్లా ఈ ఓటీటీ సర్వీసెస్ని రెగ్యులేట్ చేస్తారంటే సో దే ప్రపోజ్ ద బిల్ రిగార్డింగ్ ద ఓటీటీ సర్వీస్ రెగ్యులేషన్. సో ఏ బిల్ని తయారు చేస్తారమ్మా, దీనికోసం డ్రాఫ్ట్ టెలికామ్ బిల్ని ఓటీటీ సర్వీసెస్ని రెగ్యులేట్ చేయడానికి సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేసింది. ఓకే, సో దిస్ డ్రాఫ్ట్ టెలికామ్ బిల్ ప్రపోజ్ ద ఓటీటీ సర్వీస్ ఇంక్లూజన్ అండర్ ద లైసెన్సింగ్ రెజీమ్. ఓకే, సో ఎవరైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ట్రాయ్ నిబంధనలోకి రావాల్సి ఉంటుంది. ఓకే, అట్లాగే సో ఎవరైతే ఓటీటీస్ నడుపుతున్నారో సో వాళ్ళు కూడా ట్రాయ్ దగ్గర నుంచి లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎట్లాగైతే టీవీ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు లైసెన్స్ తీసుకుంటున్నారో అట్లాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సో దే హ్యావ్ టు టేక్ ద లైసెన్స్ ఫ్రమ్ ద ట్రాయ్. సో ఇది ఈ యొక్క టెలికామ్ బిల్ రెగ్యులేషన్ అనేది ఎవరి అథారిటీలోకి వస్తుందమ్మా, సో ఇట్ వాస్ కమ్స్ అండర్ ద ఐటీ మినిస్ట్రీ. సో ఐటీ మినిస్ట్రీ విల్ ఆల్వేస్ సీ ద కరెంట్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ద ఓటీటీ సర్వీసెస్ అండ్ టెలికామ్ సర్వీసెస్. సో మొత్తం టెలికామ్ సర్వీసెస్, ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసెస్, కమ్యూనికేషన్ సర్వీసెస్, ఓకే, ఓటీటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఏ మినిస్ట్రీలోకి వస్తాయి, ఐటీ మినిస్ట్రీలోకి వస్తాయి అన్నమాట. సో ఎందుకు ఈ యొక్క డెసిషన్ తీసుకున్నారంటే బికాస్ ఓటీటీస్ వేర్ అన్రెగ్యులేటెడ్. సో చాలా మిస్అప్రాప్రియేట్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది. ఓకే, సో దేర్ వాజ్ నో ప్రాపర్ రెగ్యులేషన్. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ ఎడిక్టెడ్ టు ద ఓటీటీస్. ఇట్లాంటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఒక సోషల్ ఐసోలేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఒక ఇంట్రోవర్ట్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఓకే, సో దే విల్ బికేమ్ ఎడిక్టెడ్ టు దిస్ పర్టికులర్ పాన్ సైట్స్. ఓకే, అట్లాగే అదే విధంగా ఏమవుతుంది, సో వీళ్ళు కూడా ఈ యొక్క ఓటీటీ సర్వీసెస్కి ఓకే, సో ఎస్పెషలీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ న్యూడిటీ, దెర్ విల్ బి లాట్ ఆఫ్ సెక్షువాలిటీ, వైలెన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మన ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తరచుగా చూస్తున్నాము. సో దెర్ వాస్ నో రెగ్యులేషన్ ఆన్ దిస్ పర్టికులర్ కంటెంట్ మేకింగ్. ఓకే, కంటెంట్ మేకింగ్ మీద కానీ కంటెంట్ బ్రాడ్కాస్టింగ్ మీద కానీ ఎటువంటి రెగ్యులేషన్స్ అయితే లేవు. ఓకే, సో యథేచ్ఛగా ఈ స్ట్రీమింగ్ అనేది జరుగుతుంది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వేస్టింగ్ టైమ్. ఓకే, అండ్ దే బికేమ్ ఎడిక్టెడ్ టు దిస్ ఓటీటీ సర్వీసెస్. సో అందుకోసమని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ఐటీ మినిస్ట్రీ వాంట్ టు సార్ట్ ఏ కైండ్ ఆఫ్ రెక్టిఫికేషన్. ఓకే, సో దీన్ని ఒక ఓటీటీ సర్వీస్ని మనం రెగ్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద స్టాండ్ టేకెన్ బై ద
Telecom Regulatory Authority of India. Okay, so in September 2020, Troy advised no immediate regulatory intervention has to be taken on the OTT services రెగ్యులేషన్. ఓకే, సో 2020లో ట్రాయ్ ఏం చెప్పిందామా? సో ప్రస్తుతానికైతే మనం ఎటువంటి ఇంటర్వెన్షన్ అయితే చేయడానికైతే అనుకోవట్లేదు. సో ఇన్ ఫ్యూచర్ దెర్ విల్ బీ a regulation regarding the OTT. So right now we are doing the market driven approach. Okay, market driven approach అంటే ఏంటమ్మా? సో మార్కెట్స్ ఎలా నడుస్తాయో, ఓకే, సో మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ మీన్స్ ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్కెట్ పాలసీస్. అర్థమైందా? సో ఎవరు చూద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే కొనుక్కుంటున్నారో, ఓకే, సో ఎవరైతే సెల్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ మధ్య గవర్నమెంట్ మీడియేషన్ చేయడానికి ఇష్టపడలేదన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద మార్కెట్ డ్రివెన్ అప్రోచ్. There won't be any kind of influence that is keeping by the government regarding the OTT services. Okay, so government ఎటువంటి ఇంటర్వెన్షన్ చేయడానికి ఇష్టపడలేదు. ఓకే, సో దట్ ఈస్ ద స్టాండ్ టేకెన్ బై ద ట్రాయ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. ఓకే, but later on in the request of Department of Telecom Industry, okay, in 2022, so DOT asked try to reconsider the stand taken by the ట్రాయ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020. సో 2020లో మీరు తీసుకున్నటువంటి మార్కెట్ డ్రివెన్ స్ట్రాటజీని మీరు మార్చాల్సి ఉంటుంది, ఒకసారి రీకన్సిడర్ చేయండి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఎప్పుడు చెప్పిందమ్మా? 2022లో వీళ్ళకి ఒకసారి మళ్ళీ ఇంటిమేట్ చేసిందనమాట. ఓకే, సో దే సాట్ సజెషన్స్ ఫర్ సెలెక్టివ్ ఓటీటీ సర్వీసెస్ బ్యాన్ అండ్ అప్రోప్రియేట్ రెగ్యులేషన్. ఓకే, సో ఎవరైతే యొక్క న్యూడిటీ, సెక్షువాలిటీ, వైలెన్స్, ఓకే, సో ఉమెన్ విక్టిమైజేషన్, ఓకే, సో అట్లాగే ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, ఓకే, ఇట్లాంటివన్నిటి మీద తీస్తున్న సబ్జెక్ట్స్ ఉన్నాయి సరే. సో వీటిలన్నిటి మీద ఒక సెలెక్టివ్ ఓటీటీ సర్వీసెస్ బ్యాన్ అనేది ఉండాలి, అప్రాపరేట్ రెగ్యులేషన్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పి సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఎవరిని ఆదేశించిందమ్మా? సో ట్రాయ్కి అయితే ఒక సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు తీసుకున్నటువంటి మార్కెట్ డ్రివెన్ అప్రోచ్ కాకుండా దెర్ షుడ్ బి ఏ లిమిటెడ్ ఇంటర్వెన్షన్ షుడ్ బి డన్ ఇన్ దిస్ ఓటీటీ సర్వీసెస్. ఓకే, సో లిమిటెడ్ ఇంటర్వెన్షన్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో టైం అనేది ఆసన్నమైంది. సో రైట్ నౌ యూ హ్యావ్ టు డూ దిస్ లిమిటెడ్ ఇంటర్వెన్షన్ బికాస్ ఓటీటీ సర్వీసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఎ లార్జ్ నెంబర్. సో చాలామంది సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరుగుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద ఓటీటీ కంటెంట్ ఈజ్ నాట్ రెగ్యులేటెడ్ అండ్ దెర్ ఈజ్ ఎస్పెషలీ ఇట్ ఈస్ లీడింగ్ టు ద డిస్ఆర్గనైజేషన్ ఆఫ్ ద సొసైటీకి ఒక బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేటువంటి విధంగా ఈ ఓటీటీ సర్వీస్ అనేవి కూడా ఎవ్రీడే మనకి రైజ్ అవుతున్నాయి. సో దాన్ని మీరు చెక్ చేయాలి, దాన్ని మీరు ఆపాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ అయితే ఎవరు పెట్టారు? సో ట్రాయ్కి అయితే పెట్టడం అయితే జరిగిందమ్మా. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ ద ట్రాయ్. ఓకే, సో ఈ ట్రాయ్ అనేది ఎలా వచ్చింది? ఓకే, సో ట్రాయ్ని ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో దిస్ ట్రాయ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద పార్లమెంటరీ యాక్ట్. సో పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఏమైందమ్మా? సో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సో 1997లో సో పార్లమెంట్లో ఏమైంది? ఒక చట్టం అయితే జరిగింది. సో ఆ చట్టాన్ని ద్వారా ఏమైందమ్మా? సో ఒక స్టాట్యుటరీ బాడీ కాల్డ్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ చేసుకున్నాం. ఓకే, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ ఫార్మ్డ్ బై ద పార్లమెంటరీ లా. ఓకే, సో పార్లమెంట్ లా ద్వారా ఫామ్ అయినటువంటి ఆర్గనైజేషన్ని బాడీస్ని ఏమంటామా? స్టాట్యుటరీ బాడీస్ అంటాము. ఓకే, సో దే వర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి? సో either they were mentioned in the original constitution or they will be formed through the కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, మనకి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మాత్రమే దీన్ని చేయగలుగుతాము. ఓకే, సో అట్లాంటి వాటిని ఏమంటాము? కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాము. ఓకే, సో పార్లమెంట్ ద్వారా ఏవైతే ఏర్పడతాయో సో వాటిని ఏమంటాం? స్టాట్యుటరీ బాడీస్ అంటాము. ఓకే, సో త్రూ ద పార్లమెంటరీ లాస్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ బాడీస్ were formed through the act, they were called as స్టాట్యుటరీ బాడీస్. ఓకే, సో అట్లా ఇంకొక బాడీస్ ఉన్నాయి. సో దే విల్ బి నైదర్ స్టాట్యుటరీ నార్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, సో దే ఆర్ ప్యూర్లీ ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఓకే, సో ఓన్లీ క్యాబినెట్ డెసిషన్స్ ద్వారా అవి ఏర్పడుతూ ఉంటాయి. సో అట్లాంటి వాటిని ఏమంటాం మనం? ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటాము ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ బాడీస్ అని చెప్తాం. ఉదాహరణకి మనకి నీతి ఆయోగ్, ఓకే, సో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్, ఓకే, సో ఎర్స్ట్వైల్ ప్లానింగ్ కమిషన్, అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనకి ఏంటమ్మా? దీస్ ఆర్ ద నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని చెప్తాం. ఓకే, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1997 దిస్ ట్రాయ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద పార్లమెంటరీ యాక్ట్ టు రెగ్యులేట్ ద టెలికామ్ సర్వీసెస్. సో టెలికామ్ సర్వీసెస్ని రెగ్యులేట్ చేయడానికి, నిబంధనలు పెట్టడానికి సో దిస్ ట్రాయ్ వాజ్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ నెసెసిటీస్. ఓకే, సో రెగ్యులేట్ చేయడానికి, ఐటీ సర్వీసెస్ని రెగ్యులేట్ చేయడానికి ట్రాయ్ని అయితే ఐటీ మినిస్ట్రీ తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో బ్రాడ్
ఎవరైతే ప్రైవేట్ ప్రొవైడర్స్ ఉంటారో సో వాళ్ళని కూడా యొక్క ట్రాయ్ పరిధిలోకి తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, దే బ్రాట్ అండర్ ద ఇండిపెండెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ద ట్రాయ్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ మిషన్ ఆఫ్ ద ట్రాయ్ మీన్స్, ఎస్పెషలీ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద ట్రాయ్ మీన్స్ టు ఫోస్టర్ టెలికామ్ గ్రోత్ ఫర్ ద ఇండియాస్ గ్లోబల్ ఇన్ఫో సొసైటీ రోల్. అంటే ఏంటమ్మా, ఈ యొక్క టెలికాం రంగాన్ని ట్రాయ్ అనేది అంతర్జాతీయంగా ఒక ప్రాముఖ్యతను తీసుకురావాలని చెప్పి, ఓకే, సో సొసైటీ గ్లోబల్ సొసైటీలో మనకి టెలికాం రంగాన్ని ఒక సో అతి ముఖ్యమైన రంగంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎవరు అనుకుంటున్నారు, ట్రాయ్ అనేది పూనుకుంటుంది. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ రిగార్డింగ్ ద ట్రాయ్. సో ట్రాయ్ ఎస్పెషలీ వర్కింగ్ విత్ ద ఆబ్జెక్టివ్స్ లైక్ ఫేర్ పాలసీ. సో పాలసీ షుడ్ బి ఫేర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఒక ఫేర్నెస్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారు. లెవెల్ కాంపిటీషన్. ఓకే, సో దే ఆర్ గివింగ్ కాంపిటీషన్ టు ద ఆల్ ద ప్రొవైడర్స్. ఓకే, అందరు ప్రొవైడర్స్కి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దేర్ బై గివింగ్ ద ఈక్వల్ కాంపిటీషన్ అమాంగ్ ద ఆల్ ద పీపుల్. ఓకే, అట్లాగే ట్రాన్స్పరసీ అనేది కూడా ఇది ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్, వన్ ఈజ్ ఫెయిర్నెస్, సెకండ్ వన్ ఈజ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్పరసీ. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, మనకి ట్రాయ్ వల్ల ఏమైందమ్మా, సో ట్రాయ్ స్టార్టెడ్ రెగ్యులేటింగ్ ద టెలికామ్ సర్వీసెస్ అండ్ ఆల్సో ద కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఇట్లా ట్రాయ్ ఒకటి సర్వీసెస్ రన్ చేస్తుంది కదమ్మా. సో సర్వీసెస్ రన్ చేసినప్పుడు దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్స్. ఓకే, సో డిస్ప్యూట్స్ అనేవి కూడా సర్వసాధారణంగా వస్తాయి కదా బిట్వీన్ ద పార్టీస్ అండ్ సో ఇన్ బిట్వీన్ ద టూ పార్టీస్ కానీ, ఇన్ బిట్వీన్ ద ట్రాయ్ అండ్ పార్టీస్ కానీ, లేదా ఇన్ బిట్వీన్ ద సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నుంచి ట్రాయ్ కానీ, లేదా ఏదైనా కంపెనీకి కానీ మనకి యొక్క డిస్ప్యూట్స్ అనేవి సర్వసాధారణంగా రావడం జరుగుతుంది. ఓకే, సో దీనికోసం ఏం చేస్తుంది, ట్రాయ్ సెటప్ ఏ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. ఓకే, సో 2000లో మనకి యొక్క డిస్ప్యూట్ రిజాల్వ్ మెకానిజంని తీసుకురావడం జరిగింది. సో దాన్ని ఏమంటామా, టీడీ శాట్ అంటాం. ఓకే, సో టీడీ శాట్ వాజ్ ఇన్సెప్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. ఓకే, సో ట్రాయ్ యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 అండ్ ఎస్టాబ్లిష్ ద టీడీ శాట్ ఫర్ ద డిస్ప్యూట్ రెజల్యూషన్. ఓకే, సో టీడీ శాట్ అంటే ఏంటి, టెలికమ్యూనికేషన్స్ డిస్ప్యూట్ అండ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అపిలేట్ ట్రైబ్యునల్. ఓకే, అపిలేట్ ట్రైబ్యునల్. సో దీన్ని ఏమంటామో టీడీ శాట్ అంటాము. ఓకే, సో ట్రాయ్ అనేది 2000లో ఒకసారి అమెండ్మెంట్ అయితే జరిగింది. సో ఆ అమెండ్మెంట్లో మనకి టీడీ శాట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. ఓకే, సో ఎందుకు జరిగిందన్నమాట, ఫర్ ద డిస్ప్యూట్ రెజల్యూషన్. ఓకే, సో ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అనేది యొక్క జ్యుడిషియల్ అపిలేట్ ట్రైబ్యునల్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఓకే, సో వాట్ ఈస్ దిస్ రోల్ ఆఫ్ ద టీడీ శాట్. ఈ టీడీ శాట్ యొక్క రోల్ ఏంటి, ఒక ఎట్లాంటి ఫంక్షన్స్ అనేది ప్లే చేస్తుంది మీన్స్, సో ఇట్ ఈస్ సెటిలింగ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద లైసెన్సర్స్ అండ్ లైసెన్సీస్. ఎవరైతే లైసెన్సర్స్ తీసుకుంటారో, ఎవరైతే లైసెన్స్ ఇస్తారో వాళ్ళకి, అట్లాగే ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో సో వాళ్ళ నుంచి కన్జ్యూమర్స్కి, కన్జ్యూమర్ నుంచి సర్వీస్ ప్రొవైడర్స్కి, సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని ఎవరు సెటిల్ చేస్తారు, టీడీ శాట్ అనేది సెటిల్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో హియర్ అపీల్స్ అగైన్స్ ద ట్రాయ్ డెసిషన్స్. ఓకే, సో ట్రాయ్ ఏదైనా డెసిషన్ తీసుకుంది అనుకోండి, సో అది ఎవరికైనా సర్వీస్ ప్రొవైడర్ కానీ, లేదా లైసెన్సర్ కానీ, లైసెన్సింగ్ కానీ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించినా, లేదా ఏమైనా వాటిలో లూప్ హోల్స్ ఉన్నా, సో అట్లాంటి ట్రాయ్ డెసిషన్స్ మీద అపీల్కి వెళ్ళడానికి వీళ్ళందరికీ అధికారం ఉందా. సో ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, సో దే విల్ గో టు ద టీడీ శాట్ ఫర్ దర్ అపీల్స్ అగైన్స్ ద ట్రాయ్ డెసిషన్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద టీడీ శాట్. So let us discuss about the OTT services defined. Okay, so OTT delivers media directly. So OTT is delivering the media, information, entertainment. Okay, so all these are delivering by the media via internet browsing. Okay, via online streaming and bypassing the cable and satellite TVs. Okay, so ఒకప్పుడు ఎక్కువగా వాడేటువంటి డిటిహెచ్ సర్వీసెస్ కానీ, ఓకే, సో కేబుల్ సర్వీసెస్ కానీ వీటి వల్ల చాలా వరకు వీళ్ళ మార్కెట్ అనేది దెబ్బతింది. ఓకే, సో ఓటీటీ ఈస్ డైరెక్ట్లీ డెలివరింగ్ ద కంటెంట్ త్రూ ద ఇంటర్నెట్ ఓన్లీ. సో ఇంటర్నెట్ ఉంటే చాలు, మీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, మీకు డైరెక్ట్గా ఎంటర్టైన్మెంట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, సో వీ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ కేబుల్. ఓకే, వీ డోంట్ నీడ్ టు కీప్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటెనా, డిషెస్, ఇట్లాంటివన్నీ కూడా మనకి అవసరం లేదనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఈజీనెస్ రిగార్డింగ్ ద ఓటీటీ. సో ఓటీటీ అనేది సో చాలా ఈజీగా మనకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో స్ట్రీమింగ్ టెక్నాలజీ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ రియల్ టైమ్ కంటెంట్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, సో ఎంతైతే స్ట్రీమ్ చేస్తున్నారో ఆ స్ట్రీమింగ్ టెక్నాలజీ ఏం యూజ్ చేస్తుంది, సో దే ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ కాల్డ్ ట్రాన్స్మిట్ రియల్ టైమ్ కంటెంట్ అనేటువంటి
టెక్నాలజీని యూస్ చేస్తూ సో ఇంటర్నెట్ ద్వారా ఏమవుతుందమ్మా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఓకే సో అట్లాగే ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఓకే సో ఇట్లాంటి ఓటీటీ సర్వీసెస్లో మనకి చాలా వరకు లాభాలే ఉన్నాయి బట్ దేర్ ఆర్ సమ్ అదర్ డార్క్ సైడ్స్ ఆఫ్ ద ఓటీటీ సో ఫర్ దట్ వీ నీడ్ టు డూ ద రెగ్యులేషన్ ఓకే సో ఓటీటీలో మనకి డార్క్ ఎంటిటీస్ కూడా ఉన్నాయి సో అవి మనం రెగ్యులేట్ చేయాలంటే వీ నీడ్ టు గో ఫర్ ఇట్స్ రెగ్యులేషన్ ఓకే సో ఎవరు చేస్తారమ్మా రెగ్యులేషన్ అనేది సో రెగ్యులేషన్ విల్ బి డన్ బై ద ట్రాయ్ సో ట్రాయ్ అనేవాళ్ళు ఈ యొక్క ఓటీటీని రెగ్యులేట్ చేయాలని చెప్పి ఐటీ మినిస్ట్రీ చెప్పిందనమాట ఓకే సో ట్రాయ్ ఎస్పెషలీ బిట్వీన్ ద టెలికామ్ ఆపరేటర్స్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సో దే వాంట్ టు సార్ట్ సమ్ కైండ్ ఆఫ్ నెక్సస్ ఓకే సో రెండింటి మధ్య ఒక సంబంధాన్ని కుదర్చాలి రెండింటి మధ్య ఒక సత్సంబంధాలను ఏర్పాటు చేయాలని సో ఎవరు కూర్చున్నారు సో వన్ సైడ్ ట్రాయ్ ఈస్ సిట్టింగ్ అదర్ సైడ్ ఓటీటీ ప్రొవైడర్స్ ఆర్ సిట్టింగ్ అండ్ అదర్ సైడ్ దెర్ విల్ బి telecom operators are also sitting on the other side okay so both the parties should be discussed with the TRAI regarding their regulations okay atlage telecom operators also have some specific licenses where OTT platforms lack similar requirements okay so ఇక టెలికాం వాళ్ళకి ఏమవుతుందమ్మా సో టెలికాం వాళ్ళకి అన్నిటికీ వాళ్ళకి లైసెన్సెస్ కావాలి ఓకే సో వాళ్ళకి రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి బట్ ఓటీటీ పీపుల్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఎనీ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా సో ఓటీటీ వాళ్ళు లేకపోవడం వల్ల ఏమైంది సో టెలికామ్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ ఆస్కింగ్ ద ట్రై టు రెగ్యులేట్ దిస్ ఓటీటీ లైక్ యాజ్ వీ డూ ఓకే సో మాకు ఎట్లా అయితే చేశారో అదేవిధంగా ఓటీటీ సర్వీసెస్ని కూడా మీరు రెగ్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి సో ట్రాయ్ వాళ్ళకి చెప్తున్నారు అండ్ దిస్ ఓటీటీ సర్వీసెస్ ఎస్పెషలీ ఆఫరింగ్ ద వాయిస్ మెసేజ్ వీడియో సిమిలర్ టు ద టెలికామ్ వితౌట్ ఎనీ లైసెన్సెస్ లైసెన్స్ లేకుండా వాయిస్ మెసేజెస్ కానీ వీడియోస్ కానీ ఓకే ఇవన్నీ కూడా వీళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారు ఓకే సో ఖచ్చితంగా మనకి ఇది సో ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకం కదమ్మా సో ట్రాయ్ ఆబ్జెక్టివ్స్ ఎస్పెషలీ ద ఫెయిర్నెస్ ఈక్వల్ ట్రీట్మెంట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం ఓకే సో అట్లాగే ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా ఏమైనాయి సో ఇట్లాగా టెలికాం రెగ్యులేషన్స్ వాళ్ళకి మీరు లైసెన్స్ తీసుకోవాలని చెప్తున్నారు ఓకే సో మీరు రెగ్యులేటరీ బాడీస్లోకి అథారిటీలో ఉండాలని చెప్తున్నారు బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని మీరు ఎందుకు వదిలేశారు ఇన్నాళ్ళు సో దే ఆర్ ఆల్సో ఆఫరింగ్ సేమ్ కంటెంట్ సేమ్ వాయిస్ మెసేజ్ వీడియో క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్స్ ఇవన్నీ టెలికాం అథారిటీ మాలాగే వీళ్ళు కూడా చేస్తున్నారు కదా సో ఎందుకు వీళ్ళని మీరు రెగ్యులేట్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళు అడగడం అయితే జరిగిందమ్మా ఓకే సో వితౌట్ లైసెన్సింగ్ దే ఆర్ ఆఫరింగ్ ఆల్ దిస్ సర్వీసెస్ అట్లాగే టెలికాం ప్రొవైడర్స్కి అందరికి కూడా ఒక చట్టం అయితే ఉంది సో ఆ చట్ట పరిధిలోనే వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది ఓకే సో ఎనీ కైండ్ ఆఫ్ అబాయిడ్నెస్ ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో సో వాళ్ళని పనిష్ చేస్తారు బట్ ఓటీటీ అట్లాంటి ఎటువంటి రెగ్యులేషన్ అనేది లేదు ఎటువంటి లా అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేయలేదు ఓకే సో ఈ లా కింద పనిచేయాలని చెప్పి ఓటీటీ వాళ్ళకి పలానా నియమ నిబంధనలు అయితే లేవు ఓకే సో కమింగ్ టు ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఓటీటీ డస్ నాట్ కాంట్రిబ్యూట్ ఫైనాన్షియల్లీ లైక్ టెలికామ్ టు ద యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఓకే అట్లాగే ఇంకొక నష్టం ఏంటి ఓటీటీ వారు సో దే ఆర్ ఆల్సో నాట్ కాంట్రిబ్యూటింగ్ ఫైనాన్షియల్లీ టు ద గవర్నమెంట్ సో గవర్నమెంట్కి ఎటువంటి రెవెన్యూ కూడా జనరేట్ చేయట్లేదు ఓకే సో ఆల్ ద మనీ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ దే ఆర్ టేకెన్ బై దెమ్సెల్స్ ఓన్లీ సో ఎవరైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో వాళ్ళు మాత్రం యూటిలైజ్ చేసుకుంటారు దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ లైక్ టెలికామ్ పీపుల్ సో టెలికామ్ పీపుల్ ఏముంది సో దే హ్యావ్ టు పే సమ్ కైండ్ ఆఫ్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేదాన్ని టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏం చేస్తున్నారు గవర్నమెంట్కి పే చేస్తున్నారు ఓటీటీ వాళ్ళు అట్లాంటిది ఏమీ పే చేయడం లేదు ఓకే సో దట్ ఈస్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇష్యూ బిట్వీన్ దిస్ telecoms and OTT apps okay so what are the important discussion between these two people so shift from voice or SMS data impacts the telecom revenue so this OTT is especially providing free voice services SMS okay just like telecom people so it is impacting the revenue of the telecom industry so data contribution to the mobile revenue grow up to 10 times okay so data అనేది ఏమైందమ్మా సో డేటా యూజేజ్ అనేది చాలా విపరీతంగా పెరిగిందనమాట ఓకే ఎస్పెషల్లీ ద మొబైల్ డేటా యూజేజ్ గ్రో అప్ టు 10 టైమ్స్ ఓకే సో 10 టైమ్స్ అనేది 2013 నుంచి 2022కి దాదాపుగా 10 రెట్లు మనకి డేటా అనేది ఎక్కువగా వాడుతున్నారు ఓకే సో డేటా యూసేజ్ సర్జ్ అనేది కూడా మనకి ఎక్కువగా చూస్తున్నాం మంత్లీ వైర్లెస్ డేటా యూసేజ్ సర్జ్ ఈజ్ ఇంక్రీజ్ టు 156 ఓకే సో 156 రెట్లు దాదాపుగా మనకి యొక్క వైర్లెస్ డేటా యూసేజ్ అనేది ఎక్కువగా పెరిగింది ఓకే సో ఇంటర్నెట్తోనే కాకుండా డేటా రెవెన్యూ కూడా విపరీతంగా ఓకే సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ విపరీతంగా రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది వీటి మీద ఎటువంటి రెగ్యులేషన్స్ అయితే లేవు ఓకే సో యావరేజ్ రెవెన్యూ పర్ సబ్స్క్రైబర్ ఈజ్ గ్రో అప్ టు 5.6x ఓకే సో 5.6 రెట్లు
సబ్స్క్రైబర్ మీద వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో 22 రూపాయల నుంచి దాదాపుగా 125 రూపాయల వరకు ఈ యొక్క డేటా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనల్ కాల్ ఫర్ ద ట్రాయ్? ఓకే, సో దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ద డ్రాఫ్ట్ టెలికామ్ బిల్ అండ్ ఓటీటీ. సో దిస్ ఈస్ ద bill they have want to introduce in the parliament. Okay, so for that they have discussions also, దాని గురించి అయితే డిస్కషన్స్ కూడా జరిగాయి. సో ఇంక్లూజన్ ఆఫ్ న్యూ ఏజ్ ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్ అండ్ ఆల్సో వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్, ఓకే, సో అట్లాగే గూగుల్ మీట్, ఇవన్నీ జూమ్ యాప్, ఇవన్నింటినీ కూడా సో ఈ బిల్ ద్వారా ట్రాయ్ అంబిట్లోకి అందరినీ తీసుకోవాలని చెప్పి సో ఈ యొక్క టెలికాం మినిస్ట్రీ ఎవరికి చెప్పిందమ్మా? సో ట్రాయ్కి అయితే చెప్పింది. ఓకే, సో వీళ్ళందరినీ కూడా ఈ యొక్క బిల్లో ఇన్వాల్వ్ చేయండి, అందరినీ కూడా పార్టీస్ కింద చేర్చండి. ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ ద న్యూ ఏజ్ కమ్యూనికేషన్ సర్వీసెస్, ఓకే, లైక్ నెట్ఫ్లిక్స్, వాట్సాప్స్, ఓకే, టెలిగ్రామ్, ఇవందరినీ కూడా సో యొక్క బిల్లో భాగంగా చేయండి అని చెప్పి ఫస్ట్ పాయింట్గా చెప్పింది. సెకండ్లీ, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడ్స్ అండర్ లైసెన్సింగ్ రెజీమ్. ఓకే, సో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఈ బిల్లో వాళ్ళందరికీ కూడా ఒక లైసెన్స్ని ప్రొవైడ్ చేయాలి. సో దే షుడ్ వర్క్ అండర్ ద లైసెన్స్ ఓన్లీ. సో లైసెన్స్ లేకుండా ఎవరైతే ఆపరేట్ చేస్తారో దే విల్ బి పనిష్ ఫైనాన్షియలీ. ఓకే, సో లీగల్గా అట్లాగే వాళ్ళకి ఫైన్స్ కూడా వేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో సిమిలర్ రూల్స్ విల్ బి అప్లైడ్ యాజ్ ద టెలికామ్ ఆపరేటర్స్. ఓకే, సో ఇన్నాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు వదిలేయడమే పెద్ద తప్పుగా భావించారు. సో సిమిలర్ రూల్స్ విల్ బి అప్లైడ్ టు ద ఆల్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ టెలికామ్ ఆపరేటర్స్. ఓకే, సో ఎవరైతే టెలికామ్ ఆపరేటర్స్ ఉంటారో సో వాట్లాంటి ఎవరైతే వాళ్ళకి ఏవైతే రూల్స్ ఉన్నాయో సో అవే రూల్స్ని ఓటీటీ వాళ్ళకు కూడా అప్లై చేయండి అని చెప్పి ఒక డ్రాఫ్ట్ బిల్లో పొందుపరిచారు. ఓకే, అండ్ ఫైనల్లీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ షుడ్ బి గివెన్ టు ద టెలికోస్ డ్యూ టు ద హై లైసెన్సింగ్ కాస్ట్ వర్సెస్ ద ఓటీటీ ఫ్రీ సర్వీసెస్ లివరేజెస్ రిగార్డింగ్ ద టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఎవరెవరు క్రియేట్ చేయాలి? సో టెలికోస్కి క్రియేట్ చేయాలి, యాజ్ ద ఓటీటీ వాళ్ళకి క్రియేట్ చేయాలి. ప్రస్తుతం అంత భారం అంతా టెలికోస్ మీద నడుస్తుంది కాబట్టి సో ఇప్పటిదాకా ఓటీటీ వాళ్ళు ఫ్రీగా ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఎటువంటి లైసెన్స్ లేకుండా చక్కగా పని చేసుకున్నారు. సో అట్లా కాకుండా దెర్ షుడ్ బి ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ద బోత్ ద పార్టీస్ టు గ్రో ఇన్ ద టెలికమ్యూనికేషన్ సెక్టార్ ఆర్ కమ్యూనికేషన్ సెక్టార్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద డేటా బిల్ ఈజ్ సెయింగ్ ఇట్. ఓకే, సో డ్రాఫ్ట్ టెలికామ్ బిల్ ఓటీటీ కూడా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఈ యొక్క ఇంపార్టెంట్ చేంజెస్ని సూచించిందన్నమాట. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. ఓకే, so hope you understand my lecture. So for any kinds of doubts and clarifications, okay, so please do the comment. Okay, if you like the video, please like it, and any kind of replies, okay, so within 24 hours of time, so మీరు ఏదైనా కామెంట్ పెడితే సో 24 గంటల్లో నేను దానికి రిప్లైస్ కూడా ఇస్తాను. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.